జిల్లా కోనూరులో విషాదం జరిగింది. పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 10 మంది ఉన్నారు. కాగా 6గురిని స్థానికులు కాపాడారు. బంధువుల ఇంటికి వచ్చి ఇలా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లా కోనూరులో జరిగిన ఈ విషాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. శ్రీనివాస్, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం కోనూరులో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. కోనూరు గ్రామానికి చెందిన గంగలగుంట ఈశ్వరయ్య గంగలగుంట గంగయ్య ఇంటి వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలో ఉన్న కృష్ణానదిలోకి సరదాగా ఒక చిన్న బోట్ ఉంటే ఆ బోట్ లో విహారయాత్రలాగా కృష్ణానదిలోకి వెళ్లారు. అయితే ఆ బోటు తిరిగి సమయంలో బోటు తిరగబడటంతో కూడా బోట్ లో ఉన్న 10 మంది కృష్ణానదిలో పడ్డారు. అయితే స్థానికులు ఆ సమయానికి అక్కడున్న స్థానికులు చూసి వారిలో 6గురిని కాపాడుగా 4 గల్లంతయ్యారు. 4గురిలో 2 మృతదేహాలు లభించగా మరొక 2 మృతదేహాల కోసం గాలింపు అయితే చేపడుతున్నారు. చనిపోయిన 4 కూడా ఎవరైతే శుభకార్యం జరుగుతుందో శుభకార్యాన్ని జరిగిన గంగయ్య కొడుకు పిల్లలిద్దరు కాగా కూతురు పిల్లలిద్దరు, మొత్తం ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు ఒకే రోజు ఒక్క శుభకార్యం జరుగుతుండగా మరోవైపు 4 చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ కోనూరు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు అయితే పెదవిరుస్తున్నారు. మరి దీనిపై కూడా స్థానికంగా ఉన్న అధికారులు కానీ పోలీసు కానీ విచారణ చేపట్టాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా గ్రామస్తుల నుంచి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. శ్రీనివాస్. రైట్ సాంశివరావు, థ్యాంక్ యూ.